సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. బాబా వ్రతంలో బాబా గురించి, బాబా ఎలా వచ్చారు, బాబా ఏంటి లీలలు చేశారు, ఎవరికి ఏమేమి ఇచ్చారు అన్నదాన్ని 5 అధ్యాయాలుగా ఉంటుందండి వ్రతంలో. అందులో తెలుసుకుందామండి. తెలుగు I can understand little. You can That's go okay. on. Yeah. I will go on, but just want to make sure. I can understand little. Okay. సో Yes. ఫస్ట్ చాప్టర్ అండి. హిందూ మతంలో అనేక మంది దేవతలు, సద్గురువులు, మహనీయులు అవతరించడంతో ఎవరికి అభిమానమైన దైవమును వారు పూజించటం, వారు నమ్మిన దానిని ప్రచారం చేయటం పద్ధతిగా మారినది. ఇలాంటి పద్ధతిని చూసి ఇతర మతస్థులు హిందూ మతంలో ఒక పద్ధతి లేదని, ఒక దైవం లేదని అంటూ వచ్చారు. అలాంటి తరుణంలో అన్ని మతములకు అతీతమైన, అన్ని మతములు వారికి అనుగుణమైన షిరిడీ సాయిబాబా అవతరణ జరిగింది. ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని నేల మీద ఉన్న మనం ఎగిరి ఎక్కలేమని, అది క్రిందికి దిగినట్లు సృష్టి స్థితి లయానికి అధిపతి అయిన భగవంతుడు మన అందరి కోసం గురుస్వరూపంగా భూమి మీద అవతరించడం జరిగింది. అట్టి గురుస్వరూపమే దత్తాత్రేయుడు. అనసూయ అత్రి మహర్షుల పుత్రుడి దత్తాత్రేయుడు. అందుకనే షిరిడీలో సాయినాథుని అనసూయాత్రి కుమార అని సంబోధించడం జరుగుతుంది. కాబట్టి సాయినాథుని తల్లిదండ్రులు ఎవరు అని మనం ఆలోచించే అవసరం లేదు. కలియుగంలో దత్తాత్రేయుడు మొదటి శ్రీపాద శ్రీవల్లభుడు గాను, తదుపరి శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు మరియు చివరిగా పరిపూర్ణమైన షిరిడీ సాయిబాబాగా అవతరించడం జరిగింది. ఈ అవతారాలు పరంపరాలన్నీ అవతరించటమే కానీ అంతరించటం అనేది జరగదు. కాలమానం పరిస్థితులను బట్టి ఈ అవతార వేష భాష సంప్రదాయాలు మారుతూ వచ్చాయి. ధర్మాన్ని, ధర్మాత్మలను రక్షించి దుష్టులను శిక్షించి రూపుమాపోవడానికి భగవంతుడు లీలామానుష విగ్రహుడై అవతరిస్తూ ఉంటాడు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం. పవిత్రమైన తూర్పు గోదావరి సమీపంలోను పిఠాపురం అనే గ్రామంలో మొదటి దత్తాత్రేయ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించారు. అప్పల రాజశర్మ సుమతి అనే పుణ్య దంపతుల పుత్రరత్నమే శ్రీపాదుడు. శ్రీపాదస్వామి తనకు ఉపనయనము అయిన వెంటనే శిష్యులకు వేద పాఠాలు చెప్పారు. కుంటి గుడ్డిగా జన్మించిన తన సోదరులను తన చేత స్పర్శ చేత పాదనేత్రవంతులై సుందర రూపములతో ప్రకాశించేలా చేశారు. స్వామి నిత్యము కృష్ణానది యందు స్నానము చేసినంతనే రజకుడు వారి వెంటనే ఉండి వారి వస్త్రములను ఉదికి వారికి నమస్కరించి సేవించుచుండెను. ఈ రజకునకు మహమ్మదీయ రాజునొకనిని చూసినప్పటి నుండి రాజు కావాలనని కోరిక పుట్టినది. స్వామివారు అతనిని వచ్చే జన్మలో బిదరను పాలించి రాజుగా జన్మించును అని వరము అనుగ్రహించిరి. శ్రీ నృసింహ సరస్వతి అవతారం. అతని కోరికపై తదుపరి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతిగా దర్శనమిచ్చదను పరమశిగిరి. కురుపురమున బ్రాహ్మణ దంపతులు గలరు. వారికి మందమతి అయిన కుమారుడు గలుడు. అతని పరిస్థితి చూచి తండ్రి మరణించెను. తల్లి కుమారుడు దిక్కుగానుక ఆత్మహత్య చేసుకోదలిచినారు. అప్పుడు వారికి స్వామి కనబడి, వారు శివుని ప్రదోష పూజావ్రతము చేసుకున్న మరుసటి జన్మమున తన వంటి కుమారుడు కలగనని వరమిచ్చారు. తన వంటి కుమారుడు తనే కనుక శ్రీ నృసింహ సరస్వతిగా దత్తాత్రేయుని 2వ అవతారం ప్రారంభించారు. కరంజ అనే గ్రామంలో శివభక్తులైన అంబ, మాధవ శర్మ అను బ్రాహ్మణ దంపతులకు నృసింహ సరస్వతిగా జన్మించారు. ఈ బాలుడు హరిలక్షణములు గలు నరుడుగా కనిపించటే నరహరి అని నామకరణం చేసిరి. పుట్టిన వెంటనే ఓంకారము చేసెను. నరహరి తాకిన వెంటనే తల్లి రొమ్మున పాలు వెల్లువై పొంగి పొరలెను. 7 సంవత్సరముల వరకు ఓంకారమునే జపించెను. మాటలు రాలేదని అందరూ బాధపడుచుండు. ఉపనయనము చేయమని సంజ్ఞలతో తెలియచేసెను. భిక్షానంతరము వేదము పఠించి భిక్షావృత్తికి అనుమతి కోరెను. తల్లి బాధపడుట చూసి కవలలు జన్మించిన తదుపరి సన్యసించటకు నిర్ణయించుకొనెను. దండమాల కమండల దారి అయి కాశీలోని శ్రీకృష్ణ సరస్వతికి శిష్యుడయ్యెను. ఆయన నరహరి అను పేరును నృసింహ సరస్వతిగా మార్చెను. వీరిని శ్రీ గురుడు అని జనులు స్తుతించిరి. శ్రీ గురుడు అనేక లీలలు చూపించెను. మాధవార్యుడు అను నరసింహస్వామి భక్తునకు ధ్యానమందు శ్రీగురుడు సాక్షాత్కరించెను. ఒక బ్రాహ్మణునకు శూలబాధను నివారించెను. ఒక బుద్ధిహీనుడు తన గురువుని త్యజించి శ్రీ గురుని వద్దకు వచ్చి తనను శిష్యుడుగా చేసుకుమ్మని ప్రార్థించెను. శ్రీ గురుడు అతనిని మందలించి తానే అతని పూర్వ గురు రూపంలో దర్శనమిచ్చెను. ఒక భక్తుడు భువనేశ్వరి దేవికి తన నాలుకను కోసి అర్పించెను. ఆమె అతనిని శ్రీగురువు వద్దకు పంపగా ఆ నాలుక మరలా వచ్చెను. కుష్ఠవ్యాధితో బాధపడు వానికి ఆ వ్యాధిని పోగొట్టెను. కేవలము 3 మాత్రమే భిక్ష పెట్టగల శక్తి అతనికి
శక్తిగల అతనికి శ్రీ గురుని ఆశీర్వాదముచే వేలాది మందికి సంతర్పణ చేయగల శక్తి కలిగెను. ఒక వృద్ధురాలు సంతానము లేక బాధపడుచుండగా శ్రీ గురుడు ఆమెను ఆశీర్వదించి బిడ్డలొనసిగి ప్రీతిగా పంపెను. ఎండిన మెడకొమ్మను చిగురింపచేసెను. తంతుకుడు అను భక్తునకు శ్రీశైల మాహాత్మ్యము చెప్పి యోగ మార్గమున శ్రీశైలమునకు తీసుకెళ్లాడు. అచట శివుని స్థానమును శ్రీగురుడు దర్శనమిచ్చెను. అకాలమందు వర్షము కురిసించి పైరును కోసిన వెంటనే మొక్కులు మలిపించి మరలా ధాన్యమును పండించెను. బిదురును పాలించు యవనరాజు స్ఫోటకముతో బాధపడుచుండగా కొందరి సలహా మేరకు శ్రీ గురుని వద్దకు వచ్చెను. అతనికి ఆ బాధను తొలగించి ఒరై చాకలి, నన్ను గుర్తుపట్టలేదేంట్రా అని తన గత జన్మలో వరమొసగిన చాకలే ఆ రాజు అని గుర్తు చేసెను. సావిత్రి అను భక్తురాలు తన పతి మరణించుటచే శ్రీ గురుని ఆశ్రయించెను. ఆమె భక్తికి మెచ్చి అతనిని బ్రతికించెను. శ్రీగురుడు అనేక లీలలు మహిమలు చేసి తన పాదుకులను శిష్యులకు నొసగి శ్రీశైలమందలి పాతాళ గంగలో శ్రీ గురుడు పయనించసాగెను. సంగమమున స్నానము చేసి గానగాపురమునందు పాదుకులను దర్శించి పూజించిన వారికి శ్రీ గురుడు ఎప్పటికీ సాక్షాత్కారం ఇచ్చెను ఉన్నారు. శ్రీ గురుడే కాలమాన పరిస్థితులను అనుసరించి శ్రీ మాణిక్య ప్రభువుగా అవతరించారు. జై బోల్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీరిద్దరు మాత్రం వేయండి. ఒక 1 pair ఆఫ్ కోకోనట్ ఇందులో పెట్టండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం హం హం ఇదమిదం గ్రహాణ స్వాహ. ఇది నైవేద్యం. ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. సంరక్షంతలు शिरडिवासाय विद्महे सच्चिदानंदाय धीमहि तन्नो सद्गुरु प्रचोदयात्. सद्गुरु साईनाथाय नमः. प्रथमोऽध्याय कथा समाप्ति समये कर्पूरमंगल नीराजनं संदर्शयामि रक्षान् धारयामि इति नमस्करोमि. ప్రవచనలు వేసేసేయండి. హారతి దండం పెట్టుకోండి. మా అందరూ అక్కడి నుంచి హారతి నమస్కారం చేసుకోండి. జై బోల్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. మళ్ళీ ప్రవచనలు తీసుకోండి. అదేవిధంగా 2వ అధ్యాయం చదువుతారా సార్? ఇక్కడ నుంచి 2B. వేరే వాళ్ళు కూడా చదవాలనుకుంటే తర్వాత చదవచ్చు. శ్రీ సాయి వ్రత కథ. మాణిక్య ప్రభు మహారాజ్. గుల్బర్గ సమీపమున కళ్యాణి అను పట్టణమున మనోహర నాయకులు భయాదేవి అను దంపతులకు ద్వితీయ కుమారులుగా ఈయన జన్మించిరి. ఈ యువనకు మానిక అని పేరు పెట్టిరి. ఈయన బాల్యము నుండి అనేక దివ్యలీలలు చూపించుచుండిరి. తన వెంట తిరుగుచున్న బాలకుడు మరణించగా అతనిని గోవింద అని పిలవగానే ఆ బాలుడు సజీవుడై లేచి కూర్చుండెను. సంతానము లేని వారికి ఎందరికో ఈ యువ ఆశీర్వాదముచే సంతాన ప్రాప్తి కలిగినది. ఈ బాలుడు అరణ్యంలో తిరుగుచుండగా ఒక రామచిలుక చచ్చి కింద పడెను. దానిని చేతి కొని నీ గూటికి పొమ్ము అని విసిరివేయగానే అది రెక్కలు ఎగరవేయచు తన గూటికి పోయెను. బాలమాణిక్య ప్రభువు ఒక దినమున తన తల్లికి నోరు తెరిచి దత్తాత్రేయమూర్తిని దర్శింపజేసెను. ఈయన బాల్యమునందే అన్నగారి వివాహమునకు వలయు సామాగ్రి, తమ్ముడు ఉపనయమునకు అవసరమైన సర్వ సన్నాహాలు తన మహిమచే సమకూర్చెను. ఈ బాలునకు యుక్త వయసు రాగానే మాణిక్య ప్రభువును పన్ను వసూలు చేయ ఉద్యోగమున వీరి మేనమామ చేర్పించెను. వసూలు చేసిన పన్ను మొత్తమును బీదలకు పంచి పెట్టుచుండెను. ఉద్యోగము ఊడిపోయింది. మేనమామ ఇతనిని ఇంటి నుంచి వెళ్ళగొట్టెను. విశాల ప్రదేశమున ప్రవేశించి భక్తజనులందరినీ పరీక్షించుచుండెను.
మాణిక్య ప్రభు బోధనలను ముసలమ్మలకు కూడా స్వీకరించుచుండేది. ముసల్మానులు కూడా స్వీకరించుచుండేది. ఇతనిని అంతమొందించవలనని ప్రయత్నించిన ఒక ముసల్మాను అతడే రోగగ్రస్తుడయ్యెను. ప్రభువు అతన్ని స్వస్థతపరిచి, మీరు క్షేమముగా ఉండదలచినచో ఇతరుల క్షేమముని ఎల్లప్పుడూ కోరుకొనుము అని బోధించిరి. మాణిక్య ప్రభువు అని పుణ్యక్షేత్రము దర్శించి ఆయా క్షేత్ర పరిపాలకులపై స్తోత్రములు రచించెను. బీదరు కళ్యాణి మార్గమధ్యమున ప్రభువు నివాసముండెను. దానినే మాణిక్య నగరము అని పిలుచుచుండిరి. మాణిక్య నగరమునందు సకల సౌకర్యములు సమకూర్చబడెను. అది నేటికిని కర్ణాటకలో పుణ్యక్షేత్రముగా విలసిల్లుచున్నది. ఈయన అనేక లీలలు మహిమలను ప్రదర్శించి దీనజనులను ఉద్ధరించి భక్తులను సంరక్షించి 1865 సంవత్సరములో దశమి రోజున దర్బారు జరిపి ఆ దినమంతయు దాన ధర్మములు జరిపి రాత్రి కుటీరమున ప్రవేశించిరి. మరుసటి ఉదయమున తన అన్నగారి కుమారులను పిలిచి వారి మెడలో పుష్పహారములను వేసి పంపివేసిరి. తాను సమాధి యందు ప్రవేశించి ద్వారములను మూసేయించిరి. లోక కళ్యాణమునే వారి ధ్యేయముగా నుండిరి. మాణిక్య ప్రభువు ఎచ్చట నిద్రించుచుండిరో అచ్చట దివ్యమైన దేవాలయములు అనేక లక్షల వ్యయముతో నిర్మించబడెను. అచ్చట జరుగును ఉత్సవములో దత్త జయంతి ముఖ్యమైనది. మహమ్మదీయులకు ముఖ్యమైన మొహరం పండగకు కూడా అచ్చట జరపబడును. ప్రభువు ధరించి ఇచ్చిన టోపీని స్థాపించి దివ్యస్థలమున మహమ్మదీయ భక్తులు మందిరమును నిర్మించిరి. సమాధి నుండియే అన్ని పనులు చేయుచున్నప్పటికీ మాణిక్య ప్రభు అక్కల్కటలోని స్వామి సమర్థగా అవతరించాలని దత్తప్రభు నిర్ణయము. అక్కల్కట స్వామి సమర్థుల వారు దత్తాత్రేయుని 4వ అవతారం. ఈ క్షేత్రం మహారాష్ట్రలో షోలాపూర్ దగ్గర ఉంది. అక్కల్కటలోని బాలాజీ రాజా అను భక్తుడు గానుగాపురంలో నిష్ఠగా గురు చరిత్ర పారాయణ చేస్తుండగా ఒక రాత్రి స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి, నేను మీ స్థానంలో ఉండగా నీవెక్కడకు రావాల్సిన అవసరమేమి అని అడిగి అంతర్ధానమయ్యారు. 1856లో శ్రీ అక్కల్కట స్వామి మొదటిసారిగా అక్కల్కట కోట గ్రామంలో కనిపించింది. వీరు అసలు పేరు, వయసు, తల్లిదండ్రుల పేర్లు, కులగోత్రాలు మొదలైన వివరాలు ఎవరికీ తెలియవు. శ్రీ దత్తాత్రేయుని అంశావతారాలుగా కొలవబడిన అనేక మందికి వీరు గురువులు. చింతోపంత్ అను భక్తుడు తన ఇంటికి రమ్మని స్వామిని ప్రార్థించాడు. స్వామి, మా ఇల్లు వేరు అని అన్నారు. ఒక ముస్లిం ఖాళీ చిల్లు గొట్టంలో నిప్పు వేసి హుక్కా త్రాగండి అని స్వామికి ఇచ్చాడు. స్వామి సంతోషంతో దాన్ని అందుకొని పొగ పీల్చడం ప్రారంభించాడు. స్వామి నోట్లోంచి దట్టంగా హుక్కా పొగ రావడం చూచి స్వామి మహాపురుషుడని ముస్లిం వ్యక్తి నిర్ణయించుకున్నాడు. అక్కల్కట సంస్థానపు రాజైన మాలోజీరావు భీమ్స్లా స్వామి భక్తుడు. అప్పుడు స్వామి కూడా స్వేచ్ఛగా రాజభవనంలోకి వెళ్ళి వస్తుండేవారు. రాజు కూడా స్వామి దర్శనానికి చోళప్ప మఠానికి వస్తుండేవారు. ఒకసారి రాజుగారు తన జన్మదినమున స్వామి దర్శనానికి రాజలాంఛనాలన్నింటితోనూ బయలుదేరాడు. కిరీటం, కవచం, కుండలాలు ధరించి ఏనుగునికి బట్టలతోనూ సైన్యముతోనూ టాన్లతోనూ చోళప్ప మఠం చేరి స్వామి ముందు నుంచి నమస్కరించాడు. ఈ ఆడంబరాలు స్వామికి ఎంత మాత్రం నచ్చలేదు. కన్నెత్తైనా చూడకుండా మౌనంగా కూర్చున్నారు. అప్పుడు స్వామి దృష్టిని ఆకర్షించడానికి ఆయన పాదాల వైపు రాజు వంగాడు.
స్వామి ఉగ్రుడై బలంగా చంప మీద ఒక దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకి కిరీటం పోయి 20 అడుగుల దూరంలో పడింది. నిశ్చేష్టుడై నివ్వెరపోయి రాజు చంప నిమురుకుంటూ కూర్చున్నాడు. స్వామి ఇలా అన్నారు, నీ రాజరికం నీ భవనంలోనూ దర్బారులోనూ సరిపోతుంది, ఇక్కడ అవసరం లేదు. ఇటువంటి చదరంగంలో రాజు వంటి రాజులను ఎంతమంది కావాలంటే అంతమందిని చేయగలం. అప్పటి నుంచి రాజు తన పల్లకికి 2-3 పర్లాంగ దూరంలో ఆపి కాలినడకన స్వామి సన్నిధికి చేరేవాడు. ఒక రాత్రి భక్తులంతా కూర్చుని ఉండగానే స్వామి నిద్రపోయారు. నిద్ర గాఢంగా పట్టిందేమో. గురు పెట్టారు. గోవిందరావు అనే భక్తునికి పెద్ద సందేహము కలిగెను. పరిపూర్ణుడైన యోగి నిద్ర లేదని శాస్త్రం చెబుతుంది. అంతగా నిద్రపోతూ గురక పెట్టే స్వామి యోగి ఎలా అవుతారని అతని సందేహము. అతని మనసులో ఆ సందేహం తలెత్తిన మరుక్షణం స్వామి కళ్ళు తెరిచి, ఒరే కంసాలి, అటువంటిది ఏమీ లేదు అని మరుక్షణమే గురు పెట్టి నిద్రపోయారు. రాజుగారి ఏనుగులలో జవహార్ అనే మొదటి ఏనుగు పుట్టగానే ఒకటి పట్టుపుట్ట ఏనుగు ఒకటి ఉండేది. ఒకరోజు దానికి మత్తెక్కి ఊరి మీద పడ్డది. ఆ ఏనుగును తుపాకీతో కాల్చి చంపడం తప్ప ఎవరికీ మరో మార్గమే తోచలేదు. అంతవరకు నిర్లిప్తంగా ఉన్న స్వామి నడుమును చేతులుంచుకొని నిర్భయంగా ఏనుగు వైపు నడిచారు. స్వామిని చూస్తూనే ఆ ఏనుగు అల్లరి మాని ఆయన ముందు మోకరిల్లినది. మనుషులకు లేని వివేకము, మహాత్ముల దివ్యత్వాన్ని గుర్తించే శక్తి ఒక్కొక్కప్పుడు జంతువులకు ఉండవచ్చునన్నమాట. ఒక రాజు చాలా విలువైన రత్నాలను పాలకోవా బిళ్ళల్లో దాచిపెట్టి స్వామికి సమర్పించాడు. ఆ బిళ్ళలను తాగకుండానే స్వామి తీవ్రంగా రాజుకేసి చూసి, నీకు అవి రత్నాలైతే కావచ్చు, నాకు అవి రాళ్లతో సమానం, ఇక్కడి నుంచి తీసేయి అని గర్జించారు. స్వామి ఇలా అనేక లీలలను అవలీలగా చేసి స్వామి సమర్థులని అనిపించుకున్నారు. స్వామి అనేక మంది శిష్యులను తమంత వారిగా తీర్చిదిద్దారు. ఏ గురువు యొక్క గొప్పతనమైనా ఎంతమంది శిష్యులను తనంతటి వారిగా చేశారు అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అటువంటి గురువుల్లో అగ్రగణ్యుడు శ్రీ అక్కల్కోట స్వామి. రోజు రోజుకు స్వామి ఆరోగ్యం క్షీణించింది. సుందరాబాయి అను భక్తురాలు, స్వామి ఎప్పుడు మీరు స్వస్థత చెందేది అని అడిగింది. స్వామి నవ్వి, నన్ను చాలా పర్వతాలు పిలిచినప్పుడు అన్నారు. అంటే వారి భావం, పర్వతాల వలె నిశ్చల ధ్యాన నిష్టలో ఉన్న మహాత్ములందరూ స్వామి వారి అవతారణ కోసం ప్రార్థించినప్పుడు అని. శ్రీ పాదభట్ అనే భక్తుడు అదే ప్రశ్న వేస్తే పుండరీపురం దగ్ధమైనప్పుడు అని సమాధానమిచ్చారు. అంటే ధర్మం పూర్తిగా నశించినప్పుడు అని అర్థం. అది 1878వ సంవత్సరం చైత్ర కృష్ణ త్రయోదశి. భక్తుల కోరిన మీదట స్వామి ఒక చెంచాడు ద్రవహారం తీసుకున్నారు. అక్కల్కోట రాజావారు స్వామివారి దేహాన్ని రాజలాంఛనాలతో మహావైభవంగా ఊరేగించారు. ఊరేగింపు సరిగ్గా చోళప్ప అనే భక్తుడి ఇంటి ముందు కొంతసేపు నిలిపారు. తరువాత ఆ దివ్య దేహాన్ని సకల ఉపచారములతో సమాధి చేశారు. సామాన్యంగా ఒక అవతారం ముగిశాక మరో అవతారం రావటం జరుగుతున్న విషయం. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామి సమర్థులు అక్కల్కోటలో ఎప్పుడు ప్రకటితమయ్యారో అదే సమయంలో షిరిడీలో సాయినాథుడు అవతరించడం గమనించదగ్గ విషయం. అంటే ఒకే సమయంలో 2 అవతారాలు వచ్చాయన్నమాట. సకల దేవతా స్వరూపాలను, సకల సాధు స్వరూపాలను కలబోసుకున్న పరిపూర్ణమైన సమర్థ సద్గురు స్వరూపమే షిరిడీ సాయినాథుడు. ఈయన ప్రవేశమే జగమునకు వెలుగు. ఈయన నామమే సకల మంత్రసారం. జై బోలో సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ప్రతి కథకు చివరి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ఆరతి ఇవ్వవలెను. కొబ్బరికాయ తీసుకోండి సార్. వాళ్ళు ఇచ్చిన సూచన ఆల్రెడీ మేము ప్రిపేర్గా ఉన్నాం సార్. ఓకే స్వామి. కొబ్బరికాయ దాన్ని స్ప్రింకల్ చేసి నైవేద్యం చేయండి.
भूर्भुवस्वः तत्सवितृवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् प्राणाय स्वाहा पानाय स्वाहा ध्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः मङ्गलनीराजनम् ॐ पर्याप्त्य अनन्तरायाय सर्वस्योमोतिरात्र उत्तम महर्भवति सर्वस्याप्ते सर्वस्वित्ते सर्वमेव तेन आप्नोति सर्वं जयति मङ्गलनीराजनं सन्दर्शयामि रक्ष रक्षां धारयामि जय बोल श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय సంరక్షణ అదే విధముగా 3వ అధ్యాయం అమ్మ వేరే వాళ్ళని చదువుతారమ్మా 3B అని ఉంటుంది అక్కడి నుంచి జాగ్రత్త ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి చూసుకో. షిరిడి ఒక చిన్న గ్రామం. వేప చెట్టు కింద సుమారు 16 సంవత్సరాల యువకుడుగా శ్రీ సాయి మొదట ప్రకటితమయ్యారు. అది సుమారు క్రీస్తు శకం 1854 ప్రాంతం. ఇంతకు మించి వీరి పూర్వపరాలు ఎవ్వరికీ తెలియవు. అహర్నిశలు ఎండ వాన లెక్క చేయక ఆ వేప చెట్టు కిందనే నివసించేవారు. ఆయన స్వరుద్రుడు. చేతిలో చిన్న దండము, భిక్ష కోసం రేకు డబ్బా, చేతిలో చిలుము గొట్టం తప్ప వేరే వస్తువులు ఉండేవి కాదు. నిత్యం నియమంగా 5 ఇండ్లకు మాత్రం భిక్ష కోసం వెళ్ళేవారు. నమస్కరించిన వారిని భగవంతుడే యజమాని, భగవంతుడే నీకు మేలు చేస్తాడు అని ఆశీర్వదించేవారు. పిచ్చివాడిగా పకీరుగా కనిపించే సాయి వెనుక దాగి ఉన్నది పరమోత్సతమైన సనాతనము విశ్వజనీయము అయిన ధర్మసూత్రం. అందుకే వీరిని సనాతన సారథి అనవచ్చు. ఆయన ఆశీస్సులతో కొందరు కష్టాలు తీరి కోరికలు నెరవేరడంతో ప్రజలు ఆయన దర్శనార్థం వస్తుండేవారు. షిరిడీలో ఆయన ప్రకటితమైన వేప చెట్టు గురుస్థానము కింద భూగృహంలో సాయి 12 సంవత్సరాలు తపస్సు చేశారని, అప్పట్లో ఆయన గడ్డం నేలని తాకేదని ఆయనే కొన్ని సందర్భాల్లో చెప్పారు. అందుకనే సాయిని కోర్టు వారు మీ వయసు ఎంత అని అడిగినప్పుడు ప్రశ్నకు సమాధానంగా నా వయసు లక్షల సంవత్సరాలు అని చెప్పటం జరిగింది. సాయిబాబా మనలాగా జన్మించిన వారు కాదు. ధర్మ సంస్థాపన కోసం తనంతట తానే అనుకొని భూమి మీదకు వచ్చిన మహిత వరం. వారు అయోని సంభవులు. వీరు పూర్వము ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు. సృష్టి స్థితి లయాలకు కారకులు వీరే. ఏ మతంలోకి ఏ దైవాన్ని పోల్చినా, ఏ మహాత్ములతో పోల్చినా వారందరి లక్షణాలు సాయినాథునిలోని ఉండటం గమనించతగ్గ విషయం. సకల దేవతామూర్తులని సకల సాధు స్వరూపాలని కలబోసుకొని అవతరించిన మహిమాన్వితమైన అవతారం సాయినాథుని అవతారం. భక్తులు బలవంతం చేత సాయి షిరిడీలోని మసీదులో నివసించనారంభించారు. ఆ మసీదుకి సాయి ద్వారకామయి అని పేరు పెట్టారు. ఎదుట తులసిని ప్రతిష్ఠించారు. నిరత్నాగ్నిహోత్రం కొనసాగించారు. సకల మతాలకు శంకు వంటిది ద్వారకామయ్యి. తమ భక్తులందరినీ తమ అద్భుతమైన లీలలతో సాయి ముంచెత్తేవారు. నిప్పులను చల్లార్చే నీటితోనూ దీపాలను దేదీప్యమానంగా వెలిగించారు. రామభక్తులకు రాముడుగాను, పాండురంగ భక్తులకు రంగడుగాను, మారుతి భక్తులకి మారుతిగాను, గణపతిగా, దత్తాత్రేయుడిగా, అల్లాగా, క్రీస్తుగా దర్శనమివ్వడమే కాకుండా అనుభవపూర్వకంగా నిరూపించారు. వివిధ గురువులను సేవించే వారికి వారి గురువుల రూపంన దర్శనమిచ్చారు. ఉదాహరణకు స్వామి సమర్థులు గురు గోలప్ స్వామిగాను, సమర్థ రామదాస స్వామిగాను, మౌల్యా సాహెబ్ గాను, దునివాలా దాదాగాను, హరిద్వార్లోని సిద్ధియోగి గాను, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షుల రూపాలలో సాయినాథుడు దర్శనమివ్వటం జరిగింది. దీనికి నిదర్శనం సాయిని దర్శించిన ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ప్రత్యేకించి తమ పటానికి ఎట్టి భేదము లేదని బాబా నిరూపించారు. ప్రప్రథమంగా షిరిడీ వచ్చిన వారిని గుర్చి ఇతర భక్తులతో సాయి ఇతను నాకు 4 సంవత్సరాలుగా తెలుసు అని చెప్పారు. అతడు 4 సంవత్సరాల క్రితం బొంబాయిలోని సాయి పటాన్ని మొట్టమొదటిసారిగా చూసి నమస్కరించాడట. షిరిడీలో వచ్చిన పెను తుఫానును ఆయన నోటి మాటలతోనూ ఆ తీవ్రతరాన్ని తగ్గించారు. కూలబోతున్న ద్వారకామయి పైకెప్పుని ఆగు అని ఆపారు. దూర ప్రాంతాలలో ఆపదలో చిక్కి వారిని స్మరించుట భక్తుల ఎదుట తక్షణమే ప్రత్యక్షమే వారిని ఆదుకునేవారు. అంతేగాక ఆ వివరాలన్నీ తక్షణమే సాటి భక్తులకి చెప్పేవారు. శ్రీ సాయి సర్వసముద్రైన భక్త రక్షకుడు. సంప్రదాయకులైన ముస్లిం సాధకులు తమను దర్శించినప్పుడు సాయి ఖురాన్ గ్రంథం నుండి అరబ్బీ భాషలోని వివిధ మంత్రాలను వారికి బోధించేవారు. మంత్రాలను మధ్యలో మరిచిన వేద పండితులకు ఆయన మంత్రాలను గుర్తు చేసేవారు. నాటి సాధు సత్పురుషులు అందరూ ఆయనను తలమానికంగా కీర్తించారు.
ఎన్నడూ ఎక్కడా లేని మహాత్ములందరూ సాయి దర్శనానికి వచ్చి వెళ్ళారు. చెప్పులు లేని కాళ్ళు, ఒక చింకి చొక్కా, శిథిలమైన మసీదు, 5 ఇండ్ల దగ్గర భిక్షతో తృప్తి చెందిన సాయి 60 సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా తమ ఊరేగించడానికి అనుమతినివ్వని నిరాడంబరుడు. రోజు భక్తులిచ్చే కానుకలకు 300 నుండి 500 దాకా ఉన్నప్పటికీ ఆ మొత్తాన్ని సాయంత్రం అగుసరిగి పేదలకు పంచేవారు. భిక్షాన్నం కూడా ఆకలిగొన్న జంతువులు భక్తులు తిన్న పిదపనే మిగిలిన దానిని తాను స్వీకరించి తృప్తి పడేవారు. తనకు కావలసిన దక్షిణ ప్రభుత్వం వారు ముద్రించిన రూపాయలు కాదని, కేవలము శ్రద్ధ, సబూరి అంటే సంతోషంతో కూడిన ఓర్పు మాత్రమేనని సాయి చెప్పేవారు. దక్షిణ కూడా 3 పరిస్థితులలో అడిగేవారు. ఎవరికైనా సంపద ప్రసాదించదలిచినప్పుడు, ఇతర దేవుళ్లకు మొక్కుకొని ఆ మొక్కుని మరచిన వారిని, ఆధ్యాత్మికంగా ఉన్నతిని ప్రసాదించదలిచినప్పుడు పంచభూతాలు ఆయన ఆజ్ఞకు లోబడి ఉండేవి. సాయికి పేదలన్నా ధనికులన్నా సమభావమే ఉండేది. వారు గమనించేది వారిలోని భక్తి, ప్రేమ మాత్రమే. సాయి అందరినీ జన్మ పరంపరలను అవలీలగా చెప్పేవారు. ఎట్టి పాపపు వల్ల ఎట్టి నీచ జన్మములు ప్రాప్తించాయో వివరించేవారు. ఆత్మ సాక్షాత్కారానికి దైవ సంపద అనబడు సాత్వికమైన ప్రవృత్తిలో కూడిన సంపూర్ణ పారిశుద్ధ్యమే ముఖ్యము కానీ బాహ్యాచార ఆడంబరం కాదు అని వారు బోధించేవారు. జై బోలో సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణీయం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బ్రహ్మం ఇదమలిం గ్రహాణ స్వాహ ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిరుదేపదం సమూఢమస్య భాగం సురే. शिरडिवासाय विद्महे सच्चिदानन्दाय धीमहि तन्नो साई प्रचोदयात्. सद्गुरु साईनाथाय नमः. मङ्गलनीराजनं सन्दर्शयामि रक्षरक्षान् धारयामि इति नमस्करोमि. साईनाथ महाराज की जय. रक्षरक्षान् धारयामि. సాయి వ్రత కథ అని ఉంటుందండి. 4A కదా ఇక్కడ. సాయి 4Aనే బట్ సాయి వ్రత కథ ఉందా? yes. పిదప ఆ వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు చేయొచ్చు బ్రాహ్మణులకు. అది సత్యనారాయణ స్వామి సాయి వ్రత కథ అని ఉన్నారు చూడండి. 4B వెళ్ళండి. 4B అక్కడ ఇంకొంచెం ముందుకి 4B. ఓహో, ఏ సత్యనారాయణ స్వామి బి ఇదా. బాబా మొదట రోగగ్రస్తులుగా ఉన్నవారి కొందరికి మందులు ఇచ్చేవారు. వారందరూ స్వస్థత చెందేవారు. తరువాత ఆ మందులకు సంబంధించిన నియమాలను పాటించకపోవటం వల్ల బాబా మందులు ఇవ్వటం మానివేశారు. కేవలం దునిలోని విభూది మాత్రమే అందరికీ ఇస్తూ వచ్చారు. అదే వారికి సంజీవనిలాగా పనిచేసేది. విభూది అనగా ఐశ్వర్యము అని అర్థం. నానా చందోల్కర్ కుమార్తె ప్రసవ వేదనతో బాధపడుతుండగా బాబా వారికి షిరిడీ నుండి విభూది ఆరతి పాట ఇచ్చి పంపారు. ఆ విభూది పెట్టగానే ఆమెకు ప్రసవం అయింది. రైలులో ప్రయాణించుచున్న ఒక భక్తుడు షిరిడీలో దిగేందుకు సమయం లేక బాబాగారు ఏదైనా లీలు చూపిస్తే బాగుండునని మనసులో అనుకున్నాడు. రైలు ఒక స్టేషన్లో ఆగింది. ఒక ప్రయాణికుడు స్థలం కోసం అటు ఇటు వెతుకుతున్నాడు. వెంటనే అతనికి ఈ భక్తుడు తన ప్రక్క జాగా చూపించి కూర్చోబెట్టాడు. వెంటనే అతను ఆ భక్తునికి తన జేబులోని విభూది పొట్లం తీసి చేతిలో పెట్టాడు. కారణం అడుగగా తాను షిరిడి నుంచి వస్తున్నప్పుడు సాయినాథుడు ఆశీర్వదించి, నీకు రైలులో ఎవరైతే కూర్చోడానికి స్థలం ఇస్తారో వారికి ఈ బూది పొట్లం ఇవ్వు అని బాబా అన్నారు అని చెప్పాడు. బాబా చేసిన ఈ లీలకు వీరిద్దరూ ఎంతో ఆనందించారు. నానా చందోల్కర్ బాబా గారి పాదాలను నొక్కుచూ, బాబా ఈ ధుని ఎందుకు అని అడిగాడు. బాబా మనుష్యుల పాపాలు పోగొట్టేందుకు అని అన్నాను. బాబా అందరికీ విభూతి ద్వారా ఐశ్వర్యాన్ని అందిస్తున్నారు కాబట్టి ఆయనను బోలా శంకరుడు అనవచ్చు. విభూది మోక్షమునకు సులభ సాధనము. విభూది ధరించిన మాత్రమున సకల పాపాలు నశిస్తాయి. యథావిధిగా ధరించిన జీవన్ముక్తి లభిస్తుంది. మనం ముఖం మీద 3 రేఖలు పెట్టుకుంటాము. వాటి పేరే త్రిపుండ్రములు. ఈ త్రిపుండ్రములే త్రివర్ణాలు, త్రిదేవతలు, త్రిగుణాలు, 3 ఆత్మలు, 3 శక్తులు, 3 ఛందస్సులు, 3 వేదములు, 3 లోకములు. అట్టి ధ్యానముతో ధరించబడిన భస్మము పాపాలను దహించి వేస్తుంది. మంత్రాలు రాని వారైనా బాబాపై భక్తి శ్రద్ధలతో విభూది ధరిస్తే అవి అన్నీ భస్మీ పటలం అవుతాయి. ఈ విభూది
దారుణ వ్యాధులను, సహస్ర జన్మ దోషాలను కూడా రూపుమాగగలదు. భస్మ ధారణ వలన కైలాస ప్రాప్తి కలుగునని వామదేవ మహర్షి చెప్పారు. విభూది వలన ప్రయోజనం ఎంతైనా ఉంది కాబట్టి నిత్యం మనము విభూతి ధారణ నియమంగా చేయాలి. క్షుద్ర విద్యలు ఎన్నో నేర్చిన కుషాభావు అను బ్రాహ్మణుల గురువు ఆజ్ఞ మేరకు సాయినాథుని ఆశ్రయించాడు. ఆ క్షుద్ర శక్తి విడిచినంత వరకు బాబా అతనిని మసీదులోకి రానివ్వలేదు. అతనిచే శ్రీ గురు చరిత్ర 108 సార్లు పారాయణ చేయించారు. బాబా అతనిని దివ్యశక్తి ప్రసాదించారు. అతను ఎప్పుడు బాబాను స్మరిస్తే అప్పుడు అతని చేతిలోనికి షిర్డీలోని విభూది వచ్చింది. ఆ విభూదితో అందరినీ అతడు స్వస్థత పరిచేవాడు. సాధన నిర్దుష్టంగా కొనసాగాలంటే సద్గురువు యొక్క ఆలంబన అవసరం. దీనికి పొందటానికి సాయి వంటి సమర్థ సద్గురులే చరిత్ర పారాయణం చేయడమే మార్గం. మనం చదివిన చరిత్రలు అన్నింటిలో మన హృదయాన్ని ఎవరి చరిత్ర ప్రబలంగా ఆకర్షిస్తుందో అట్టి మూర్తి పట్ల మనకు గల శ్రద్ధాభక్తులే సకల మహనీయులు రూపంలో వెలుగొందే పరమాత్మ తత్వాన్ని స్పృశిస్తుంది. సకాలంలో మన సంస్కారానికి తగిన సద్గురువు మనకు లభించేలా చేస్తుంది. ఈ లోపల పరోక్షంగా ఉన్న సద్గురువును మన హృదయానికి మధ్య అనుబంధంగా మనం పారాయణ చేసే సద్గురు చరిత్ర పూజించే మూర్తి ఉపకరిస్తాయి. ఇలాంటి చరిత్రలో శ్రీ దత్తావతార లీల అను శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఎంతో ముఖ్యమైనవి. మిగిలిన దత్తావతారాలు చరిత్రలు కూడా ఎంతో ఉపకరించగలవు. వాటిని చదివితే గాని పరిపూర్ణుడైన ఆత్మవేత్తలు జీవితము విధానము ఎలా ఉంటాయో బోధపడదు. అంటే ఆధ్యాత్మికత పట్ల సరైన అవగాహన కలుగుదన్నమాట. ఇలా మహాత్ముల చరిత్రలు విస్తారంగా భక్తుల చేత చిరకాలం పఠింపబడటం సమాజానికి కూడా ఎంతో శ్రేయస్కరం. ఎక్కువ మందికి అటు మహనీయులు దర్శన సేవల పట్ల శ్రద్ధాభక్తులు కలిగినప్పుడు ఆ ప్రాంతంలో అంతటి మహనీయులు అవతరించగలరు. భక్తుల హృదయాలలోని ప్రేమ యొక్క ప్రభావం వలన నామరూపరహితుడైన భగవంతుడు నామరూపాలతో అవతరిస్తాడని కదా భక్తి సూత్రాలు చెబుతారు. ఎవరైతే నన్నే ధ్యానించి నా నామాన్ని స్మరించి నా లీలలు గానం చేసేవారే నేనుగా మారిపోతారో వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడు వారి చెంతనే ఉంటాను అని సాయినాథుడు చెప్పారు. సాయినామాన్ని కేవలం నామమాత్రం జపించక సాయి తత్వాన్ని, సాయి గుణగణాలని తెలుసుకొని నామాన్ని స్మరిస్తే తగు ఫలితం లభిస్తుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. రామ మంత్రాన్ని సదా జపించి వాల్మీకి అంతటితో కూడుకోలేదు. రామాయణ మహాగ్రంథాన్ని మనకు ప్రసాదించాడు. అందులోని అంతరార్థం ముందుగా రామతత్వాన్ని చరిత్ర పారాయణ ద్వారా తెలుసుకుని రామ మంత్రాన్ని తదుపరి స్మరించమని ఆయన కంటే సద్గురు అయిన అటువంటి నారద మహర్షుల ద్వారా ఉపదేశం అయింది. కాబట్టి ముందుగా నామాన్ని స్మరించి ఆ తర్వాత రామతత్వాన్ని తెలుసుకుని మన అందరము తెలియచెప్పాడు. మనకు అవకాశం లేదు కాబట్టి ముందుగా సాయితత్వాన్ని పారాయణ ద్వారా, సత్సంగాల ద్వారా తెలుసుకొని సాయినామాన్ని స్మరించి మనమందరం తప్పక గమ్యాన్ని చేరగలం. ఇది అక్షర సత్యం. జై బలో సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథాయ నమః. చతుర్థోధ్యాయ సమాప్తి సమయే నారికేళ ఫలం హం హం మిదమిదంగ్రహాణ స్వాహ. బ్రహ్మణే నమః. ఓం ప్రాణాయ అపానాయ వ్యానాయ ఉదాయ సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. ఓం సాంగ్రహణేష్ట్యాయ ఇమాం విదధాయం సంగృహాణీయతే. ద్వాదశారత్నే రషభా భవతి. ద్వాదశమాసా సంవత్సరः. సంవత్సరమేవావరుంధే ఊర్ధ్వమేవావరుంధే. వేదోక్తమంగళ నీరాజనం సందర్శయామి. రక్షరక్షాన్ ధారయామి. సాయినాథ మహారాజ్ కి జై. అదే విధముగా 5వ అధ్యాయం అండి. ఏదో చదువుతున్నారా? సాయి తాము మహాసమాధి చెందే రోజు గురించి భక్తులకు అనేక రీతుల ముందుగానే తెలిపి 1918 విజయదశమి ఏకాదశి ఘడియలు ఆరంభించగానే రూపాన్ని వదిలి విశ్వరూపాన్ని ప్రదర్శించాలని సంకల్పించారు. అందులోని ఒక భాగమే వేలాదిగా నిర్మించబడిన ఆయన దేవాలయాలు, లక్షలాదిగా నిర్వహించబడుతున్న ఆయన సేవా సంస్థలు, కోట్లాదిగా పూజిస్తున్న భక్తజన సందోహం. నేను షిర్డీలోను
సర్వత్రా వ్యాపించి ఉంటాను అన్న వాక్యము యథాతథంగా చేసి చూపించారు. ఈ వ్రత కథ చదివిన వారికి, విన్న వారికి సాయినాథుని గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆపై బాబాపై భక్తి కలుగుతుంది. శ్రీ సాయి వంటి సద్గురువుపై భక్తి శ్రద్ధలు కలగడం చాలా అదృష్టం. కానీ అడుగడుగున ఆయన తోడు నీడలు మనకు అవసరం. ఆయన చల్లని దృష్టి మనపై ప్రసరిస్తేనే మనం సరి అయిన మార్గంలో నడవగలుగుతాము. మనపై ఆయన దృష్టి ఉండాలంటే మనం మన దృష్టిని వారిపై నిలపడమే ఏకైక మార్గం. నా ఎందెవరి దృష్టి కలదో వారి ఎందే నా కటాక్షము అని వారే స్వయంగా చెప్పారు. సాయినాథునితో సన్నిహితత్వం ఏర్పరచుకోవాలి. సన్నిహితత్వం ఏర్పరచుకునేందుకు సత్సంగమే ఏకైక మార్గం. మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సత్సంగంలో విధిగా పాల్గొనడం సాధనకు ఎంతో ముఖ్యం. ఇలా చేస్తే కష్ట నష్టాలు వెదిగినా మన కంటికి కనిపించవు. వారమంతటిలో 2 గంటలైనా ఇలాంటి భగవంతుని ప్రీతికరమైన లోక కళ్యాణానికి మన హృదయాన్ని సంస్కరించుకోవడానికి సంసిద్ధులం కాకుంటే ఆధ్యాత్మికత విద్యను ఆశ్రయించడం అన్నది బూటకమవుతుంది. కేవలం మన కోరికలు తీర్చుకోవడానికి ఆడే నాటకం అని కూడా అనిపించుకుంటుంది. ఇటువంటి సామూహిక సాధన ఎంతో శ్రేయస్కరము గనుకనే నామదేవుడు, తుకారాం వంటి మహనీయులు అనుసరించారు. క్రైస్తవ మతంలోను, ఇస్లాం మతంలోను కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవాలయాలు ఇట్టి సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి. పాలలోని వెన్నలాగా సాయి సర్వగతుడు. భక్తులు తన చైతన్యాన్ని పారాయణ, నామజపము, ధ్యానము వంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడు సత్సంగం వంటి సమిష్టి సాధనలతో కూడా మధించి పరమ శ్రేయస్సును పొందాలి. ఈ వ్రత కథల ద్వారా సాయినాథుడు భక్తుడో మహాత్ముడో అన్న భావన తొలగి భగవంతుడే గురు స్వరూపంగా అవతరించిన మహిమాన్విత లీలా మానుష జగద్గురువు అన్న భావన మనందరి హృదయాలలో నిలుస్తుంది. ఈ వ్రత కథలు చదివిన వారికి, విన్న వారికి సాయినాథుని అనుగ్రహం వలన సర్వకామ్యములు సిద్ధించును. సకల దేవత సాధు స్వరూప శ్రీ షిరిడి సాయిబాబా వ్రత కథ సర్వం సంపూర్ణం. జై బోలో సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పంచమోధ్యాయ కథా సమాప్తి సమయే నారికేళ ఫలం హం హం ఇదమిదం గ్రహాణ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం పదిహ్యాప్య అనంతరాయాయ సర్వస్యోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి. సర్వస్యాప్యై సర్వస్య సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. సాయినాథాయ నమః. మంగళం. నీరాజనం సందర్శయామి, రక్షరక్షాన్ ధారయామి. సాయినాథ మహారాజ్ కి జై. అయిందండి కథ? బాబా కథ, మీ కథ రెండు అయిందా? పాప మధ్యలో 1918 అంట. ఇంగ్లీష్ గుర్తు చేస్తాం. దాని తెలుగులో చెప్పండి. 1918 అంటే సడన్ గా స్ట్రైక్ అవ్వాలి. అది అలవాటు ఉండదు, యూస్ టు ఉండదు. ఆ ప్రసాదం తీసుకోండి సార్. ఇప్పుడు మందులు నిల్చోవచ్చు. అది ఎవరైనా హారతి పాట పాడేవాళ్ళు ఉంటే ప్రిపేర్ అవ్వచ్చండి. ఏదైనా హారతి పాట, బాబాది కానీ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, బ్రహ్మణే నమః. అది వేసేసేయండి. దీంట్లో స్పూన్ వాటర్ తీసుకొని వేసేసేయండి. వేసేసేయండి. ఇప్పుడు నిల్చోవచ్చు. ఇప్పుడు 6:30 చెప్పండి స్వామి మీరు పాట గూగుల్. షిరిడి మార్చే పండర్పూర్ అని ఒక హారతి వస్తుంది చూడండి బాబాది. అది మధ్యాహ్నం ఆర్ట్స్లో అండి, ఈవినింగ్ ఆర్ట్స్లో. ఒక్క నిమిషం స్టాప్ చేయండి. అది ఆఫ్టర్నూన్ కూడా వస్తుంది, ఈవినింగ్ కూడా, 2 టైంలో కూడా వస్తుంది. యూట్యూబ్ వద్దండి, అలాగే చెప్తాము అందరూ. మీరు పాడండి. చూసి
లిరిక్స్ చూడొచ్చు కదండి. నేను చూడకండి నేను చెప్పలేదు, యూట్యూబ్ వద్దన్నా. లేదండి నేను చూడకుండా చెప్తాను, మీరు వెళ్ళే వాళ్ళే. ఆయన యూట్యూబ్ వద్దంటున్నది తొందరగా పాపం దివ్యకి తెలుగు రాదు, వదిలేయండి. ఏం చేసినా చంపలేసుకొని తెలుగు రాదు. ఎక్స్క్యూజ్ సార్. శ్రీయ పాప ఎక్కడ ఏమ్మా నాకు తెలుగు బాగా వచ్చింది, సర్టిఫికేట్. రెడీనా అండి? మధ్యాహ్న హారతిలో ఆఫ్టర్నూన్ దాంట్లో కూడా మీకు చెప్తాను. స్తోత్రమాలలో ఉంటుందండి. స్తోత్రమాలలో బాబా సాయిబాబా అని ఒక ఆప్షన్ ఉంటుంది. దొరికిందా? ఓకే. शिरडी माझे पंढरपूर साई बाबा रमहवर, बाबा रमहवर साई बाबा रमहवर, शुद्ध भक्ति चंद्र भाग भाव पुंडलिक जाग, पुंडलिक जाग भाव पुंडलिक जाग, याहो अवगे जन करो बाबांसी वंदन, साई सी वंदन करो बाबांसी वंदन, गणु मने बाबा साई भाव भाव माझे आई, भाव माझे आई, भाव भाव माझे आई. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की జై. ఒక్కసారి అందరూ కూడా వచ్చి హారతి ఇవ్వాలంటే తొందరగా ఒక్కొక్కసారి ఇట్లా హారతి ఇచ్చేసేయండి. ఇద్దరు మధ్యలో కాకుండా ఇవ్వండి. అమ్మ రామచంద్రాయ కూడా చెప్పచ్చు. రామచంద్రాయ జనక రాజా మనోహరాయ మామకాధీశ్వరాయ మహిత మంగళం, కోసలేశాయ మందహాస దాస పోషణాయ వాసవాధి వినుత సద్వరాయ మంగళం, చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ భానకటక శోభితాయ భూరి మంగళం, లలిత రత్న కుండలాయ తులసీవన మాలికాయ జన జగటక దేహాయ చారు మంగళం, దేవకీ సుపుత్రాయ